బ్యూటీ స్టూడెంట్స్ చాలా జోష్ఫుల్ గా ఉన్నారు కదా నీ టీం రెడీగా ఉంది నా టీం రెడీగా ఉంది మరి ఇదే జోష్ తో స్టార్ట్ చేద్దామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ జోష్ లో మొదటి రౌండ్ వచ్చేసి సో ఫస్ట్ రౌండ్ లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అనమాట మీరు కొంచెం క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట చెప్పేస్తారా తగ్గేదేలో రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ మంచి మంచి కట్టుబాట్లని ఎప్పుడు అంటాం ఇదిగో మంచి మంచి కట్టుబాట్లు వెన్నెల మంచి మంచి కట్టుబాట్లని మనం ఎప్పుడు అంటాం ఒకేసారి 10 మందిని లవ్ చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని లవ్ చేసినప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది ఎంతమంది లవ్ చేస్తావమ్మా ఎంతమందినైనా నా పేరు వరుణ్ మంచి మంచి కట్టుబాట్లు అని ఎప్పుడు అనిపిస్తుంది రోజు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని చీరల గురించి గొప్పలు చెప్పినప్పుడు అమ్మాయిలు ప్రతిరోజు చికెన్ తిని శనివారం చికెన్ తిన్నప్పుడు వచ్చిందండి వయ్యారి శ్రీకాంత్ మంచి మంచి కట్టుబాట్లని మనకి ఎప్పుడు అనిపిస్తుంది పెళ్లికి ముందు మా మావతో కలిసి సిట్టింగ్ వేసినప్పుడు ఏం చెప్పావురా నవిత మంచి మంచి కట్టుబాట్లని ఎప్పుడు అనిపిస్తుంది అర్ధరాత్రి అయినా ఇంట్లో అడిగితే అన్నయ్య అని చాట్ చేసినప్పుడు ఓహో మీ ఇంట్లో అడిగితే ఎంతమంది చేసిన అన్నయ్య అంటావేమో మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం ముత్యం ఆని ముత్యమా స్వాతి ముత్యమా ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక పండుగ కూడా లేనప్పుడు ముందుంది ముసలి పండుగ అని అంటాం ఫస్ట్ టైం లవ్ లో పడినప్పుడు అంటాం అంటే ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఎందుకు అంటాం ఫస్ట్ టైం పడ్డారు కాబట్టి పంచింగ్ పలక్నామాకే పంచా ప్రీతి అది నా పిల్లరా అది నా పిల్ల ముందుంది ముసళ్ళ పండుగ అని ఎప్పుడు అంటాం ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ముందు ఎందుకు నీకు ముందుంది ముసళ్ళ పండుగ అనిపిస్తుంది అంటే సరిగ్గా రాయం కదా అంతే కదా అంతే కదా అబ్బో నీ బ్యాచ్ రా నీ బ్యాచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చెయ్యొచ్చు గానీ అతి చెయ్యకూడదు అని ఎప్పుడు అంటాం నిన్ను చూసినప్పుడు నీ పేరు సౌమ్య సౌమ్య ఆహా ఎంత సౌమ్యంగా చెప్పావో సో చెయ్యొచ్చు గానీ అతి చేయకూడదు అని ఎప్పుడు అంటాం సినిమా చూడకుండా మూవీకి రివ్యూ ఇచ్చినప్పుడు చూడకుండానే ముందు రివ్యూ ఇచ్చేస్తాం మనం ఒకసారి రివ్యూ చెప్పాము ఏం చెప్తావు సో మీరు లోపల నుంచి వస్తున్నారంటే థియేటర్ నుంచి వస్తున్నారు కదా అవును సినిమా చూసే ఉంటారో బుధవారం సినిమా అదిరిపోయింటారు కదా ఒకసారి రివ్యూ చెప్పండి ఏం చెప్తారు చెత్తలా ఉంది చెత్తలా ఉందా నీకేమి నచ్చలేదు అందులో హీరో నచ్చలేదా అసలు సినిమా చూసే టికెట్ ఏది చూడలేదా ఏంటండి అరాచకం అలా ఎలా చెప్తారు ఇప్పుడు సినిమా చూడకుండా మీరు అలా ఎలా చెప్తారు అంటే అందరూ చెప్తారు కదా అందరూ చెప్పడం ఏంటి మీరు ఎందుకు చెప్తారు అన్నాను మీరు నీ పేరు శ్రీకాంత్ చెయ్యొచ్చు గాని అతి చేయకూడదు అని ఎప్పుడు అనిపిస్తుంది చేతిలో రూపాయలు అయినప్పుడు గోవా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఓహో మన క్వశ్చన్స్ కి చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చేసాయి సత్య అవును ఇందాక ఏదో టాస్క్ పెడతానన్నా టాస్క్ పెడదాను కదా నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందన్నమాట దాన్నే టాస్క్ రూపంలో పెడదాం అనుకుంటున్నాను నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వచ్చు దానికి ఒక 3 పార్టిసిపెంట్లు కావాలి నా తరపు నుంచి 3 పార్టిసిపెంట్లు పిలిచేస్తాను 3 వచ్చేయండి సో నా తరపు నుంచి కూడా నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు వచ్చేసేయండి సో పార్టిసిపెంట్లు వచ్చారు కదా మీ వాళ్ళు గొడుగులు తెచ్చుకున్నారా ఎందుకు తెచ్చుకోలేదు కదా రెయిన్ కోట్లు తెచ్చుకున్నారా తెచ్చుకోలేదు కదా అసలు టాస్క్ ఏంటో ముందు అది చెప్పు టాస్క్ చెప్పేస్తా సో ఒక కుర్చీ ఉంటది అన్నమాట కుర్చీని మడత పెట్టి మీ టీమ్ లో పర్సనల్ కుర్చీలో కూర్చుంటారు సో మా 3 అమ్మాయిలు వచ్చి కుర్చీ వెనకాల ఉంటారు ఉన్నప్పుడు మీ కుర్చీలో పర్సన్ ఉన్నాడు కదా ఆ కుర్చీలో పర్సన్ ఒక రాగం తెస్తాడు ఆ రాగం ఏంటి వినిపిస్తాను సో వెనకాల అమ్మాయిలు ఉన్నారు కదా ఆ అమ్మాయిల నోట్లో నీళ్లు ఉంటాయి ఫుల్ గా సో మనోడు అక్కడ కూర్చుని రాగం తీస్తాడు అనమాట ఆ రాగం తీస్తున్నప్పుడు వీళ్ళకి నవ్వు రాకుండా తీయాలి ఒకవేళ నవ్వు వచ్చింది అనుకో నీళ్ళ నీళ్ళ మీద పడతాయి అనమాట అందుకే రెయిన్ కోట్లు గొడుగులు తెచ్చుకోమని చెప్పా అర్థమైందా సో 1 by 1 వచ్చి టాస్క్ ఆడతారు ఇది అసలు ఇది ఎలా వెళ్తుందో చూసేద్దామా మా టీం మెంబర్ రెడీగా ఉన్నాడు
మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వాళ్ళు విత్ వాటర్ రెడీగా ఉన్నారు, అర్థమైందా? ఎదుర్కోవడానికి కూడా మా వాడు రెడీగా ఉన్నాడేరా. ఒకసారి ఆడియో వింటావా? ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఇప్పుడు ఆ సాంగ్ మా వాడు పాడాలా? టాస్క్ అంటే మరి లేకపోతే బిస్కెట్లు ఇస్తారు తింటాకే. టాస్క్ అంటే ఎలాగ ఉంటాయి? 1 2 3 గో. దేనా నానా దేనా నానా దేనా నానా. ఆల్రెడీ మీ కూడా ఒక తేలిపోయాడు. నెక్స్ట్ నెక్స్ట్ అండి అమ్మా. 1 2 3 గో. మరి బాగా ఆడొచ్చు కదా. అదే మ్యాజిక్. అదే కాదు, అది కాదురా, అసలు స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందిరా? ట్రై చేస్తే నాకు కావలేదు. కాదు వాళ్ళ మొక్కలు కడిగి 3 రోజులు అయిందంట. ఇదిగో 2 కూడా డెక్కోటే 3 అని పిలు. మాకేమైనా భయం అనుకుంటున్నారా? ఇంకోటి పిలవరా. డార్లింగ్ రెడీయా? ఓకే రెడీయా? ఓకే. పాడు గజలా పాడు. దిన 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 పైన పైన ఇప్పుడు దాకా బాగా పాడే అబ్బా, జస్ట్ మిస్. సర్లే ఓకే. మా వాళ్ళు ఏంటనేది తెలిసింది. ఇప్పుడు మీ వాళ్ళని కూర్చోపెడతాం, మీ వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. మా వాళ్ళు చూని ఎలా ఉందో సేమ్ యాస్ట్ దింపేస్తారు తెలుసా? రెడీ అమ్మా? పాడు, ఇప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. రెడీ 1 2 3 గో. బాగా పాడాలి కదా. మీ పార్టిసిపెంట్స్ ఒకళ్ళు బాగా ఒకళ్ళే కదా. ఒక్కరేగా, ఇంకా ఇద్దరున్నారు. ఇద్దరున్నారు. ఓకే చూద్దాం ఇద్దరిని. రెడీ 1 2 3 గో. ఏంటది అట్లా నువ్వు? దిరనన 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 ఇంకా ఈ ఒక్క అమ్మాయే మిగిలింది అశోక్. ఈ అమ్మాయి కరెక్ట్ పాడుతుందో లేదో చూద్దాం. రెడీ? దిననన 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 దిన దిననన 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 వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదురా, కాస్త అమ్మాయికా నాకా? మా వాళ్ళు నా మీద వస్తున్నారు. నీ మీద కావాలని చూసుంటారు వాళ్ళు. అశోక్ అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ చేయలేదు కదా? అవును. మీ వాళ్ళల్లో ఎవరు బాగా పాడింది? మా దాంట్లో ఈ అమ్మాయి బాగా పాడింది. వాటర్ వేసారని చెప్పి నువ్వు బాధపడకు, ఎందుకంటే రేపు స్నానం చేయట్లేదు కదా. సో ఈ అమ్మాయి చాలా బాగా పాడింది. తర్వాత ఈ అమ్మాయి అనుకుంటా కరెంట్ పోల్ పట్టుకుని అలా పాడింది. ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. సో వీళ్ళిద్దరికి ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టేద్దామా? మరి మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఉల్టా పుల్టా. సో ఉల్టా పల్టా ఆడాలంటే పార్టిసిపెంట్ వచ్చారు కదా, మరి వచ్చేసేయాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో పార్టిసిపెంట్స్
పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అశోక్. మరి గేమ్ ఏంటి? నా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నా లేదో ఒకసారి కనుక్కుంటా. రెడీయా? సో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? అశోక్ మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో చెప్పాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాలి కదా. అవును. సో ఉల్టా పల్టా గేమ్ ఆడాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఫాలో మీ గైస్. సో గేమ్ ఏంటంటే మా టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. అవును. 2 బ్యాచ్ కింద విడగొడతాను. వాళ్ళకి 4 మినిట్స్ టైం ఇస్తాను. అంటే ఒక్కొక్కరికి 2 మినిట్స్ టైం ఇస్తాను అనమాట. బంతి పువ్వులు ఉన్నాయి కదా, అయ్యే ఎరుకొచ్చేది అంతే. ఈజీ కదా, మన వాళ్ళే గెలుస్తారు. అయ్యే గెలుస్తారు. అక్కడే ఉంది రిస్క్. మా దాంట్లో ఒక అబ్బాయి కాళ్ళే పట్టుకుంటాడు, ఇంకొక అబ్బాయిది చేతులతో బల్లిలాగా ఎలాగెళ్ళి పాకి ఆ పువ్వుల్ని బంతుల్ని తీయాలి. అది ఏ గేమ్ పెట్టావా? చేతులు ఖాళీగా ఉండవు, వాళ్ళ చేతులు ఖాళీగా ఉండవు కాబట్టి నా టీం ఆడుతున్నప్పుడు టబ్ నేను పట్టుకుంటాను. మరి నా టీం ఆడుతున్నప్పుడు టబ్ నేను పట్టుకుంటాను. రెడీయా గైస్? రెడీయా గైస్? సో ఫస్ట్ మీ టీం ఆడుతుందా మా టీం ఆడుతుందా? ఈ ఎనర్జీ చూస్తుంటే మీ టీం ఆడితేనే బాగుంటది అనిపిస్తుంది. మీ టీం ఆడండి. సో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి. రెడీయా గైస్? రెడీ. 3 2 1 గో. ఇంకా అయిపోయింది మీ వాళ్ళకి. సో నా టీమ్ లో ఫస్ట్ బ్యాచ్ చాలా బాగా చేరాడనమాట. కష్టపడ్డాడు, కింద మీద పడ్డాడు. ఎన్ని చేశారు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. సో నా ఫస్ట్ బ్యాచ్ 32 కలెక్ట్ చేశాడు. మరి నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం ఎన్ని కలెక్ట్ చేస్తారు. సో నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. రెడీ గైస్? రెడీ. 1 2 3 గో. దాదా ఇగురు ఇంటండి. బోల్ టైం ఉంది మనకి. వెళ్ళరా ఎక్కడెక్కడ స్లోగా కంగారు పడితే పని అవ్వరా, మెల్లగా చెయ్యాలి దానికి. హాయ్ చెప్తుంది చూడు. ఫోన్ నెంబర్ అడుగు. తిప్పు డార్లింగ్. ఇలా తిప్పరా తోక తిప్పు తోక. అది 2 1 టైం అప్. కౌంట్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 20 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 50 51 52 53 54 55 56 57 58 59 60 62 64 66 68 70. నా టీము 2 బ్యాచ్లు కలిపి 70 + 32 102 కలెక్ట్ చేశారు. నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఆడదామా? 3 2 1 గో. అయ్యి బాబోయ్. రాజా ధీ గ్రేటురా తల 2000 నోటురా. ఒరేయ్ నా పరువు తీస్తున్నారు కదరా. ధీ గ్రేటురా తల 2000 నోటురా. రాజా ధీ గ్రేటురా నువ్వు అడుగేస్తే పరే గ్రేటురా. బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి
30 seconds. దొరుకుతారా 3, 2, 1 టైమ్ అప్. సో నా టీమ్ లో ఫస్ట్ బ్యాచ్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 హాఫ్ సెంచరీ. నీ కట్అవుట్ చూసి నువ్వు నన్ను గెలిపిస్తావేమో అనుకున్నా. నిండా ముంచేసావు. రోహిత్ శర్మ కూడా అప్పుడప్పుడు డక్అవుట్ అవుతాడు కానీ ఊరుకుంటామా తర్వాత సార్ ఉల్టా పల్టా గేమ్ లో నా టీమ్ లో సెకండ్ బ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీ గైస్? రెడీ 3 2 1 గో. రే మీరన్నా గెలిపించండి రా నన్ను. ఏ గాడ్ డబుల్ గాడ్ రే ఫాస్ట్ రా ఫాస్ట్ రా ఫాస్ట్ రా ఫాస్ట్ రా రే ఫాస్ట్ రా రే తీరాదా వద్దా బూస్తాదా బూస్తాదా మసాలా పీడే క్లాసు తులాసా పీడే బాక్సు భరోసా పీడే పీడే పట్టాసే ఇదిగో ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఆడు, ఇక్కడే ఆడు, తర్వాత వెళ్దాం మనం. కిరణ్ 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 రెడీ 3 2 1 టైమ్ అప్. సో ఉల్టా పల్టా గేమ్ లో మా సెకండ్ బెంచ్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 ఏ కావాలా 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 100 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. ఫస్ట్ మా వాళ్ళు 200 కొట్టాం కదరా. కొట్టా 102. సో మా టీమ్ స్కోర్ వచ్చేసి 124. ఇద్దరు చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా సక్సెస్ఫుల్ గా గేమ్ కంప్లీట్ చేశారు కాబట్టి విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్, అదే విధంగా రన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్. మిరపకాయ లాంటి పిల్లడంతా మెరుపు తీగ లాంటి అమ్మడంతా. విన్నర్స్ రన్నర్స్ పక్కన పెడితే వీళ్ళైతే చాలా బాగా గేమ్ ఆడి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. జోష్ అయితే మామూలుగా లేదు, డబుల్ డోస్ లో ఉంది. సో ఈ జోష్ ని మరింత జోష్ పెంచడానికి చోటు మోటుని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. కొట్టు ఏమి అమ్ముతాను తీసుకో. ఏమి అట్లా కాదు అట్లా కాదు నా ఒక్క నిమిషం పెద్ద అట్లా కాదు. ఏమి నేను చెప్పేదన్నా ఈయన ఇట్లా పడుకు చెప్తా. ఇది వీబ్రో పరక అని చెప్పేసి ఇది వీబ్రో పరక, ఇది వీబ్రో పరక అని చెప్పేసి ఇది వీబ్రో పరక పరక అని చెప్పి అక్కడ యంగ్మాడ్ కంపెనీ నుంచి వస్తాయి, యంగ్మాడ్ కంపెనీ నుంచి వస్తాయి. నేను చెప్పేదన్నా ఈయన ఉండు, నేను చెప్పేదంత వరకన్నా ఉండు. ఆ పరక కొనుక్కుంటే ఈ పరక ఫ్రీ, ఆ పరక కొనుక్కుంటే ఈ పరక ఫ్రీ. బాగా ఉడుస్తా చూడు. ఇది వద్దు అది వద్దు. కందుకూరు వాళ్ళు 30 రూపాయలు 130 రూపాయలు ఇచ్చేది ఊడిచ్చేది అడ ఏంది కందుకూరు మందు షాప్ కాడికి. అట్లాగా పెద్ద ఎకర ఇక్కడ ఒక్క నిమిషం ఉండు. ఇది తీసుకో. ఆ పరకకి ఇది ఫ్రీ, ఆ పరకకి ఇది ఫ్రీ. ఒక్క నిమిషం
బోని బోని 10 రూపాయలు దగ్గర మళ్ళీ నువ్వు బోని పెట్టదు పెట్టదు పవర్ పోతుంది. నీకు చెట్లు ఇచ్చినా నాకు ఇచ్చేయి. బాగా ఉడుస్తాయి, బాగా తీసుకో. ఇంట్లో పెద్దమ్మకి బాగుంటుంది. పెద్దమ్మైతే బాగుంది, నేనైతే బాగలేదు. నేను చెప్పేది నువ్వు పెద్దమ్మ వంగకోకుండా ఇట్లా నిలబడుకొని ఊడ్చొచ్చింది పరక బాగుంటుంది. ఆమె నన్నే ఊడుతాను. మళ్ళీ ఇప్పుడు ఎట్లా కార్ని తట్టగాని తీసుకో, కార్ని తట్టగాని తీసుకో. కింద పెట్టద్దు, పెట్టకూడదు పరకల్లోకి. ఇట్లా ఒక పని చేస్తావా, ఒక్క నిమిషం ఉండు. అట్లాగా పరక తీసుకో. నీకేమి ఒకటి కొనుక్కుంటే ఒకటి ఫ్రీ చూడే. ఒక పరక తీసుకుంటే ఒక పరక ఫ్రీ. కందుకూరు కన్ను పోతాయి బ్రాంచ్ షాప్లోకి ఇవన్నీ. ఎందుకు బ్రాండీ షాప్? ఎందుకు ఆడ ఊడుస్తావు బ్రాండీ షాప్లో? నువ్వు నాకు లెక్క ఇల్లప్ప ఇప్పుడు. అయ్యే తమాచనా ఏమేమి నుండు ఏ తమాచనా ఏమన్నా పొద్దున్నే నువ్వు పరకలు పట్టుకున్నావు. ఇంకా నాకు అయిపోయా. 100 ఇచ్చేసి తీసుకో. కేజీ పెట్టుకో. నువ్వే పెట్టు నీ పరకలు. ఇప్పుడు ఎంతో కంతి ₹1 మళ్ళీ ఎంత వ్యాపారం అది నీకు ఎట్లే. నాకు చేతికి వద్దులే నాకు చేతికి. అట్లా కింద పెట్టకూడదు పరకలు. పెట్టచ్చా కంపెనీ అవి ఆడోళ్ళు కొట్టేట్టు కాదు ఇవి, మగోళ్ళు కొడతాయి. నువ్వు కొనుక్కున్నాక ఎవరికన్నా కొట్టు. ఎంత ఇస్తావు? లాస్ట్ ఎంత ఇస్తావు? నా దగ్గర ₹1 పెట్ట. అట్లా కదా ఎంత ఇస్తావు? ఉండు కానీ అట్లాగా తమాషా ఏమన్నా పోదు. ఒక నిమిషం. నాకే వద్దు నీకే వద్దు. పొద్దున్నే ఒక రేట్ ఇచ్చే. ఇదిగా నువ్వు పెట్టుకో తట్టగాని. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎంటర్టైన్మెంట్ కి తిరుగు లేదు అన్నట్టు ఇచ్చారు మన గర్ల్స్ అండ్ బాయ్స్. ఇలాంటి స్టూడెంట్స్ తో ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ అశోక్. దిస్ సత్యశ్రీ. బై బై.